కొన్నిసార్లు కొందరు హీరోయిన్లకు అనుకోకుండా బ్రేక్ వస్తూ ఉంటుంది. అంత మాత్రానికే వాళ్ళు అవుట్ ఆఫ్ ఫామ్ అని కాదు, ఇక వాళ్ళ పని అయిపోయిందని కాదు, జస్ట్ ఒక చిన్న బ్రేక్ ఇచ్చారనే అంతే. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. కొందరు హీరోయిన్లు బ్రేక్ తీసుకుని 2025లో బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. మరి వాళ్ళెవరో చూసేద్దామా? చిన్న బ్రేక్ ఇచ్చా, చిటికలో వచ్చేస్తా అంటున్నారు పూజా హెగ్డే. అప్పుడెప్పుడో 2022లో ఆచార్య రాధేశ్యామ్ అంటూ కనిపించిన పూజ ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్లో కనపడలేదు. హిందీలో సల్మాన్తో చేసిన కిసీకా బాయ్ కిసీకా జాన్ కూడా డిజాస్టర్ అయింది. దాంతో 2024 అంతా బ్రేక్ తప్పలేదు. కానీ 2025లో మాత్రం బౌన్స్ బ్యాక్ కానున్నారు ఈ బ్యూటీ. తెలుగులో పూజా హెగ్డేకు ప్రస్తుతం అవకాశాలైతే లేవు. కానీ తమిళంలో మాత్రం విజయ్ 69తో పాటు సూర్య 44లోనూ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా లారెన్స్ బ్లాక్ బస్టర్ సిరీస్ కాంచనాలో హీరోయిన్గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఇక హిందీలో వరుణ్ ధావన్, షాహిద్ కపూర్లతో నటిస్తున్నారు పూజ. ఇవన్నీ 2025లోనే విడుదల కానున్నాయి. రష్మిక మందన్న సైతం 2025ను పూర్తిగా కబ్జా చేస్తున్నారు. పుష్ప 2తో మాయ్ చేసిన శ్రీవల్లి వచ్చేడాది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లాంటి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో పాటు హిందీలో చావా, సికిందర్, తామా, శేఖర్ కమల కుబేరాలోనూ నటిస్తున్నారు. మొత్తానికి ఇటు పూజ అటు రష్మిక 2025లో బ్యాక్ ఆన్ ట్రాక్ రానున్నారు.